మెయిన్గా అశోక్ కుమార్ వేముల, నీకు 24 hours టైం ఇస్తున్నా. నువ్వు గనక నాకు 24 hours అపాలజీ నీ నుంచి రాలేదనుకో, దీన్ని నేను ఎక్కడ ఎస్కలేట్ చేయాలి, ఎంత చేయాలో నేను అసలు ఇంతవరకు నా లైఫ్లో నేను ఒక ఒక మీమర్ కానీ, ట్రోలర్ కానీ, లేకపోతే నా మీద వాడిన వర్డ్స్ కానీ ఎప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వలేదు. అంటే బాధ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎక్కడ ఏ సింపతి కోరుకోలేదు, లేకపోతే కంప్లైంట్ అనేది కానీ రచ్చ కానీ ఏం చేయలేదు. ఎందుకంటే ఎవరు ఏమన్నా సరే నన్ను అన్నారు, నన్నే అన్నారు, నేను లైట్ తీసుకున్నాను. ఐ టుక్ ఇట్ యాజ్ ఆల్ యాజ్ క్రిటిసిజం. ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు క్రిటిసిజమే తీసుకున్నాను. అండ్ సరదాగా వదిలేశాను. కానీ దిస్ పర్సన్, నువ్వు మా ఇంట్లో మహిళలను అన్నావు, మా నాన్నగారిని అన్నావు, నాతో వర్క్ చేసిన వాళ్ళని అన్నావు, నేను దేవుళ్ళగా భావించే ప్రొడ్యూసర్లు అన్నావు, అండ్ ఆ రోజు వచ్చిన గెస్టులను అన్నావు, అందరినీ అన్నావు. చాలా నీచంగా, చండాలంగా, అసభ్యకరమైన మాటలు వాడి అన్నావు. కమాన్, బెదిరిస్తున్నా 24 గంటలని. ఎస్, ఏం చేస్తావు? రా రెడీగా ఉంటా. నేను మాదాపూర్లోనే మా ఆఫీసు, మాదాపూర్ డీమార్ట్ వెనకాల బిగ్ టీవీ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీసులో పైన 4th floorలో క్యాబిన్లో కూర్చుని ఉంటారు. రా, ఏం చేస్తావు? రా ఏం చేస్తావు? నేను రెడీగానే ఉంటా. ఇక్కడ కొడతావా? కొట్టించు. నీ అంత బలం నాకు లేకపోవచ్చు, నీ అంత డబ్బులు నాకు లేకపోవచ్చు. ఎందుకంటే జీతం మీద బతికేవాడు నేను. నీ అంత డబ్బులు అయితే నాకు లేవు. లేకపోతే నీకు మాదిరిగా ఒకవేళ సుపారీ ఇచ్చి గ్యాంగ్ని ఏమైనా పంపుతావేమో నాకు తెలియదు మరి. సో అంత డబ్బులు, అంత శక్తి కూడా నాకైతే లేదు. కొడతావా? కొట్టి చూద్దాం. నాకు పోలీసులు ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు, సొసైటీ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. నువ్వేం చేయాలనుకున్నావు చెయ్యి, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు నువ్వు బెదిరించినందుకు నేను కేసు పెట్టాలి. నువ్వు ఆ బూతులు స్టేజ్ మీద మాట్లాడినందుకు ఒక కామన్ మ్యాన్గా నేను కేసు పెట్టచ్చు. వల్గర్ లాంగ్వేజ్ వల్ల సొసైటీ నాశనం అవుతుంది, పిల్లలు నాశనం అవుతుంది, ఇట్లాంటి వాళ్ళని క్షమించొద్దని నేను కేసు పెట్టచ్చు. నాకు ఆ రైట్ ఉంటుంది. నీ మంచి కోసం చెప్తే నువ్వు బెదిరిస్తున్నావే, ఎంతమంది నేను బెదిరిస్తావు నువ్వు? మళ్ళీ చెప్తున్నా, నీకు నువ్వంటే నాకు ఏం కోపం లేదు, నువ్వంటే జెల్సీ కాదు, నువ్వేం నాకు పోటీ కాదు, నువ్వేం ఇది కాదు. నేను చాలామంది హీరోలను ఇంటర్వ్యూలు చేశాను, చాలామంది చేశారు. భవిష్యత్తులో నువ్వు పెద్ద హీరో అవుతుంది, నిన్ను కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను. నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను, ఇప్పటికి కూడా నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను. కానీ ఈ యాటిట్యూడ్ మనం నువ్వు బెదిరిస్తే బెదిరిపోవటానికి ఇక్కడ బెదిరించుకోవడానికి ఎవడో కూడా తేరగా కూర్చోలా. అంత అమాయకులు ఎవడో లేడు ఇక్కడ. అర్థమైందా? లేకపోతే జర్నలిస్టులు కదా, వీళ్ళు ఏం చేయరు, మనం ఏదైనా చూసుకుందాం, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి చూసుకుందాం అది అని అంటావా? ఏం చేస్తావు? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? నువ్వు లీగల్ నోటీస్ ఇస్తావు, నేను లీగల్ నోటీస్ ఇస్తాను, నువ్వు కేసు పెడతావు, నేను కేసు పెడతా. ఏముంటుంది అందులో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తిట్టింది ఎవడు? స్టేజ్ మీద నేను స్టార్ట్ చేసింది ఎవరు? నువ్వు. దాని కంటిన్యూషనే నాది. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా? నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా? నువ్వు మాట్లాడింది రైటా, నేను మాట్లాడింది రైటా? నీకు సొసైటీ సపోర్ట్ ఉందా, నాకు సొసైటీ సపోర్ట్ ఉందా? ఎస్, నువ్వు పోలీస్ స్టేషన్ కేసు పెడితే దేని మీద కేసు పెట్టావు? అశోక్ ఇట్లా అన్నాడని పెడతావు. ఎస్, దేనికి అన్నాడు? నేను పెట్టిన వీడియోలోనే ఉంది కదా. నువ్వు మాట్లాడింది మరి ఇదేందిరా అని అడుగుతారు. నువ్వు కోర్టుకి వెళ్తావు. ఎస్, కోర్టుకి వెళ్తావు. లాయర్కి ఒక 2-3 లక్షలు సమర్పించుకుంటావు, నోటీస్ ఓడి పంపుతావు. కోర్టుకి వెళ్తే జడ్జిలు ఊరుకుంటారు అనుకుంటున్నావా? వాళ్ళేదే చూస్తారు. ఫస్ట్ ఈ భాష ఏందిరా అని అడుగుతారా నేను? అడుగు, తెలుసుకున్నా. అంటే ఇక్కడ ఎంత పిరికోళ్ళు, అమాయకులు ఇదంతా ఉంటారనుకుంటున్నావా?